రామగుండంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్లా జరిగింది అనేది మనకి పూర్తిగా చెప్పు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ఏమైనా డాక్యుమెంట్ తీసుకోపోవాలి, గేట్ కార్డ్ ఏం చూపించాలి. ఫస్ట్ గేట్ కార్డ్ ఎంట్రీ కానీ మనకు ఆధార్ కార్డును అడ్మిట్ కార్డ్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత మన దగ్గర రన్నింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాడ మనకు అడిగే డాక్యుమెంట్స్ ఏమున్నాయంటే ఒరిజినల్ ఆధార్ కార్డు, ఒకటి అడ్మిట్ కార్డు తీసుకుంటాడు, రెసిడెన్సీ అంటే రెసిడెన్సీ అది ఇంకో సర్టిఫికేట్ ఉంటుంది కదా, డొమిసైల్ సర్టిఫికేట్. అది ఏపీ వాళ్ళకి. మనకు ఫస్ట్ అబ్జెక్షన్ పెట్టిండు, తర్వాత కమాండెంట్ సార్ ఫోన్ చేసి అడిగితే సార్ ఏమన్నాడు అంటే తెలంగాణ వాళ్ళకి రెసిడెన్సీ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అన్నాడు. అది లేకుండా ఏం కాదు, రెసిడెన్సీ మాత్రం కన్ఫర్మ్ ఉండాలి. డాక్యుమెంట్స్ ఏదైనా వాళ్ళు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి, ఏది ఒక్క లేకుండా డైరెక్ట్ రిజెక్ట్ అయ్యా. అంటే నోటిఫికేషన్ అంటే టైం కూడా ఇస్తలేడా? టైం కూడా ఇస్తలేడు, వారంలో తెచ్చుకో 2 వారాలు ఏది లేదు. ఆ రోజు ఒకడైతే వాడు ఏంటిది మన రెసిడెన్సీ 21 ఉండే, 21 ఉండే. వాడు సార్ నేను మీ సేవలో 23 ప్రింట్ ఉంది సార్ అంటే నో టైం అని కథం రిజెక్ట్ చేసిండు డైరెక్ట్ వాళ్ళని. మనకైతే మెయిన్ ఉండాల్సిన అయితే మన మెట్రికులేషన్ సర్టిఫికేట్, 10th హయ్యర్ క్లాస్, ఇంటర్, ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, రెసిడెన్సీ, స్టేట్ క్యాస్ట్, సెంట్రల్ క్యాస్ట్, మన అనెక్జరీ, ఏమన్నా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ పట్టుకుపోవాలి. ఇవన్నీ ఎట్లా చెక్ అవుతారు? అట్లా పేర్లు తప్పులు అవి అన్నీ చూస్తారు. అన్ని మన ప్రతి సర్టిఫికేట్ ప్రతిది ప్రతి 10th నీ పేరు ఎట్లున్నది, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లున్నది, నీ ఆధార్ కార్డు ఎట్లున్నది, మళ్ళీ నీ ఇంటర్ సర్టిఫికేట్ డేట్ ఎట్లున్నది, మీ డాడీ పేరు ఎట్లున్నది, మమ్మీ పేరు ఎట్లున్నది, అన్ని చూస్తారు ప్రతి ఒక్కటి. అంటే మమ్మీ డాడీ ఫాదర్ మదర్ పేరు కూడా చూస్తారు ఖచ్చితంగా. అవి కొంచెం చేంజ్ ఉంటే మాత్రం వాడు అబ్జెక్షన్ పెడతాడు, పక్క పెడతాడు, రిజెక్ట్ చేస్తాడు డైరెక్ట్. రిజెక్ట్ అన్నట్టు సర్టిఫికేట్ లో కొంచెం తప్పున్న నోటిఫికేషన్ లో చదువుతాడు. నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది వారి దగ్గర. ఆ నోటిఫికేషన్ ని మన అన్ని ఫైల్స్ అటాచ్ చేసి మన అన్ని చదువుతారు అన్నట్టు. ఒక్కొక్కటి ఆర్ యూ పాస్ చేసిన ఏ ఇయర్ లో పాస్ అయినా కొంచెం మిస్టేక్ ఉన్న వాళ్ళని తీసి పడేద్దాం అన్నట్టు చూస్తారు సర్టిఫికేట్ కాడ. డైరెక్ట్ రిజెక్ట్ అయ్యి ఒక్కంది ఎంతసేపు చూసారు డాక్యుమెంట్? ఒక్కంది దాదాపు 3 to 4 hours పట్టింది. 3 to 4 hours పట్టింది. నాది లంచ్ చేసిన తర్వాత హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత నాకు కరెక్ట్ 1:30కి 1:30 నుంచి నాది 4 నాది ఒక్కంది అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫస్ట్ నాదే అయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్. చాలా సేపు చూసిండు. అంటే ఇద్దరు కలిసి చూస్తారు. టూ టేబుల్స్ ఉంటాయి, టేబుల్ 1, టేబుల్ 2 అన్నట్టు. టేబుల్ 1లో అంటే చెప్తా అంటే వీళ్ళు చూస్తారా? అట్లా ఒక మేడం ఏమో చదువుతా అంటది, చదువుకుంటా ఆమె టిక్ పెడతా అంటది, పక్కన సార్ ఏమో సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తా అంటాడు. ఓకే ఈ బాబే ఈయన ఉన్న డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఆధార్ కార్డు కూడా సర్టిఫికేట్లు ఉందా లేదా, సర్టిఫికేట్లు ఉన్నట్టు మళ్ళీ క్యాస్ట్లో ఉన్నాయా లేదా, మళ్ళీ సెంటర్ ఫార్మాట్లు ఉన్నాయా లేదా, మళ్ళీ మనకు అనెక్జర్లు ఉన్నాయా అట్లా లేవున్నా, మన పేర్లు అయితే ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఖచ్చితంగా అన్నిట్లో మన అన్ని డాక్యుమెంట్స్లో అన్ని సేమ్ ఉండాలి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవి రెసిడెన్సీ, క్యాస్ట్, ఇవి అంటే 2024 ఉండాలా పక్క. మాక్సిమం 24 చూస్తాడు. అంటే 1 year క్యాస్ట్, స్టేట్ క్యాస్ట్ 2022 ఉండే, ఏమనలే. మిగతా అన్ని రెసిడెన్సీ మాత్రం 24 ఉండాలి ఖచ్చితంగా. అంటే దాంట్లో 1 year ఉన్నా ఏం కాదు, 2 year 1 year ఉన్నా ఏమంటలేరు. 1 year ఉన్నా అని నాకు అబ్జెక్షన్ పెట్టిండు. 1 year నుంచి ఉంటాను, మన పిఆర్సీ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ ఇదేనా అంటే, సార్ ఇదే సార్. అయితే మాకేందంటే సార్ వాళ్ళు 10 years ఇయర్ కానీ సిన్స్ కానీ వాళ్ళు 1 year వేసారు అంటే, అదే ఎందుకు వేసారు అని అడిగిండు. అడిగితే సార్ ఇట్లా మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూడబట్టి 1 year కావచ్చు అట్లా వేసారు సార్ అనుకుంటే ఏమనలేదు సార్. ఇక ఓకే రెసిడెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అన్ని 2024 ఉంటే బెటర్ మనకి. అన్ని 24 బెటర్, ఇక ప్రాసెస్ టక్కన అయిపోతుంది. 2023 నుండి 2021 మధ్యలో ఇట్లా 1 year ఉంటుంది అట్లయితే కదా. అట్లయితే ఒకరిదైతే రెసిడెన్సీ అయితే యాక్సెప్ట్ చేసిన 21 ఉందంటే ఏం కాదు, 4 years ఉంటుంది కదా రెసిడెన్సీ అని సార్ని అడిగి యాక్సెప్ట్ చేసిండు రెసిడెన్సీ. అది 4 years ఉంది, పర్మనెంట్ అడ్రస్ ఉంది, కాకపోతే ఏంటంటే పాతది అన్నట్టు 21. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే స్ట్రిక్ట్ మన రామగుండంలో బాగా మంచి స్ట్రిక్ట్ నడుస్తుంది. అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి, ప్రతి ఒక్కటి.